హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ నా చేను యొక్క వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది మీకోసం. ఇది పొద్దున ఆవుల యొక్క పెండ తీసుకొచ్చి చేనులో వేయడం జరిగింది. అలాగే చేన్ని విజిట్ చేద్దామని బయటకు అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ చేస్తే మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఏ విధంగా ఈ ముంగట వీడియోలో చెప్పినట్టు ముందు వీడియోలో నేను ఇక్కడ మొక్కలు ఆరబెట్టడం జరిగింది. అదే ఈ ప్లేసు. అయితే మొక్కలు తీసిన ప్లేస్లలో ఏం వేయలేదు. ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది కాబట్టి ఇప్పటికే 2 బోర్లు చేనులలో వేయడం జరిగింది. అయినా నీళ్ళైతే సరిగా పడలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మోటార్ నడిచి ఆగడం అయితే జరుగుతుంది. దానివల్ల ఎక్కువ రబ్బీ పంట అయితే చేయాలి. సో మీకు నేను చూపెడతాను ముందు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేస్లో బోర్ అయితే వేయడం జరిగింది. ఇది కూడా ఎక్కువ పని చేయకపోవడంతో దీన్ని అలాగే మూసివేసినాము. అలాగే కింద భాగంలో ఇంకో బోర్ అయితే వేసాము. అక్కడ కూడా మాకు చాలా తక్కువగా ఉంది. అది కూడా నేను మీకు చూపెడతాను. ఇది మా చేను వాతావరణం అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా చేనుకి అయితే ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు వేసిన దాంట్లో ఇక్కడైతే మొక్కజొన్న అయితే వేయడం జరిగింది. మొక్కజొన్న అయితే ఈ విధంగా ఉంది. కొన్ని ప్లేస్లలో చాలా తక్కువగా పడ్డది విత్తనం. అందుచేత సరిగా మొలవలేదు. కొన్ని జాగాల చాలా పతలా అయింది, చూసుకోవచ్చు. చాలా పొద్దున టైం కాబట్టి చలి ఎక్కువ ఉంది. అందుకనే వనకడంతో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ ఏమంటారో ముంగ్దాల్ అలాగే మొక్కలు వేయడం అయితే జరిగింది. మధ్య ప్లేస్లో సరిగా పడలేదు విత్తనం. అలాగే దానికి తోడు నీటి సమస్య కూడా మనకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేరే వాళ్ళ దగ్గర నుంచి నీళ్ళని తీసుకోవడం జరిగింది. 4 times నీళ్ళు వదిలేయడానికి 3,000 ఇచ్చి ఈ రబ్బీ పంట అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఎంత గ్యాప్గా ఉందో పంట. ఇంత మంచిగా అయితే మొలకెత్తలే. చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా చేనులో ఉందో. ఇప్పటికీ 2 times అయితే నీళ్ళు వదిలేయడం జరిగింది. అలాగే ఇంకా 2 times వదిలేస్తే ఇంకా బాగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కసారి 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి నీళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేము రైతులం. ఇంత కష్టపడి పనిచేసి దేశానికి తిండిని అయితే అందిస్తున్నాం. దానికోసమైనా రైతులకు గౌరవిస్తారని కోరుకుంటున్నా. చూడొచ్చు, మీకు చెప్పిన కదా ఫ్రెండ్స్, 2 బోర్లని అదొకటి చూపెట్టిన, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా అదే విధంగా ఒక 15-20 నిమిషాలు నడిచి మళ్ళీ ఇది కూడా బంద్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఒక చేనులో 2 బోర్లు వేసిన ఫలితం లేకపోయింది. కొన్ని జాగాలు అయితే చాలా గ్యాప్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది బట్ట భూమిలో రబ్బీ చేయడం చేసిన నీళ్ళు కూడా 3,000కి తీసుకొని రబ్బీ చేద్దామని అనుకున్నా, కానీ ఇంతగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. నష్టమైనా కష్టమైనా చేయాల్సిందే. చూడొచ్చు, మధ్యలో అయితే అసలు పంటనే కనబడతలేదు. ఇక్కడ నుంచి అయితే కొంచెం బాగా నచ్చింది.
మధ్యలో భాగమే చాలా పోయింది పంట. సో ఫ్రెండ్స్, మీరు నా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే లైక్ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా మరిన్ని ఇలాంటి వ్యవసాయం గురించి, అలాగే నా ఆదివాసీ కల్చర్ గురించి వీడియోలు చేయడానికి మంచి ఆలోచనలు అయితే ఇస్తాయి. ఎందుకంటే నాకు నమ్మి ఇంతమంది సబ్స్క్రైబర్, వాళ్ళ కోసం ఏదో ఉపయోగపడే విషయాలు చేద్దామనే నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. మా కష్టాలు ఇలా వీడియోల ద్వారా తెలపడం తప్ప ఏ అధికారులకు చెప్పిన ఫలితం లేదు. ఎందుకంటే ప్రతి అధికారిని చెప్పడం జరుగుతుంది, అయినా రైతులకు ఎలాంటి మంచి అయితే జరుగుతలేదు. కాబట్టి వీడియోల ద్వారానే దేశానికి తెలియజేయాలని వీడియోలు అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళకు ఏదో విధంగా మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నా. మీ వంతు సాయం మీరు చేయగలరని కోరుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పండిస్తారో మీకు తెలవాలనే ఇలాంటి వీడియోలు చేసి నేను నా ఛానల్ అయితే వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి.